దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు తన మహాకృప ద్వారా గడిచిన శుక్రవారము ఉపవాస మరియు స్వస్థత ప్రార్థనా క్రమంలో ప్రభు మనలను ఎంతగానో భద్రపరిచి ఈ దినమందు ఈ మధ్యాహ్న కాలము ఈ ఆరాధన క్రమంలోనికి మనల్ని సిద్ధపరిచి నడిపించిన దేవదేవునికి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా విని విశ్వాసంతో నడుచుకునే వారిగా ఉందాం. దేవుని మాట చాలా విలువైనది. ఆయన మాటలు ఎంతో పవిత్రములైనవి. ఎందుకంటే దేవుని మాటలు పవిత్రములైనవని ఎందుకని పరిశుద్ధ గ్రంథం చెప్తుందంటే, ఆయన మాట కూడా పాపులైన వారిని, ఈ లోకమందు వ్యభిచారులైన వారిని, ఈ లోకమందు దుర్మార్గులైనటువంటి వారిని మార్చగలుగుతుంది. కనుక దేవుని మాటలు పవిత్రమైనవి. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, అలాగే ఎన్నో సాక్ష్యాలు లోకంలో కూడా మనం వింటున్నాం. నేను దుర్మార్గుణ్ణండి, నేను రౌడీనండి అని చెప్పిన వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం చేత, దేవుని పవిత్రమైన మాటల చేత మార్చబడినవారు. నేను ఘోరమైన పాపము చేస్తూ ఉన్నానండి, అనేకమైన శరీర వాంఛలతో బ్రతుకుతున్న వారమండి, వాక్యము చేత దేవుడు నన్ను పట్టుకొని మార్చుకున్నాడని ఎంతోమంది పాపములో పడి లేవలేనటువంటి వారిని కూడా ఆయన మాట చేత పట్టుకొని, పవిత్రమైన మాట చేత పట్టుకొని ఆయన ఎంతో పరిశుద్ధులుగా మార్చాడు. ఆయన ఈ లోకంలో ఏది కూడా మనలను పవిత్రపరచలేదు. కానీ ఒకటి క్రీస్తు రక్తము, రెండోది దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రుల్ని చేస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. దేవుని సంగమా, మరి అట్టి దేవుని మాటలు మనం వింటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో ఏమైతే మాట్లాడుతున్నాడో వాటిని మనం జాగ్రత్తగా విని నడుచుకుందాం. గత 3 వారాలు మనము మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగటానికి, అద్భుతమైన, ఆశ్చర్యమైన, ఆశీర్వాదకరమైన కార్యాలు మన జీవితంలో జరగటానికి ఏమి ఉండాలి, ఎటువంటి ఆత్మీయమైన లక్షణాలు ఉండాలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి, యేసయ్య మనలో ఉండాలి. రెండవది, సమర్పణ కలిగిన హృదయం ఉండాలి. మూడవది, క్రమమైన జీవితం ఉండాలి. ఈరోజు మరొక మాట చెప్తున్నాడు. మన జీవితంలో అద్భుతం జరగాలన్నా, ఆశ్చర్యము జరగాలన్నా, ఆశీర్వాదం కలగాలన్నా, ఆయన కృప మన వెంట ఉండాలన్నా మన జీవితంలో మరొక మాట దేవుడు తెలియజేస్తున్నాడు. మనము వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఆ మాట ఏమిటంటే, కృతజ్ఞత కలిగి మనము దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. అప్పుడే మన జీవితంలో అభివృద్ధి జరుగుతుంది, ఆశ్చర్య కార్యము జరుగుతుంటుంది. ఎన్నో దేవుడు తన యొక్క అమూల్యమైన కృప చేత ఆయన మనల్ని నిలబెడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెబుదా. కనుక కృతజ్ఞత కలిగి జీవించటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము ఎంతో ప్రాముఖ్యమని ఈ మధ్యాహ్న కాలం ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామమునకై వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మధ్యాహ్న కాలము నీ సన్నిధిని మీరు ప్రేమించి నీ బిడ్డలందరినీ కూడా సిద్ధపరిచి నడిపించి ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు. అలాగే నిలుచున్న వాడిని వట్టివాడను ప్రభువా, నీ పరిశుద్ధాత్మ అభిషేకము చేత మమ్మలను నింపి నీ నోటి బురగా వాడుకొనండి. నీ యొక్క ఆత్మాభిషేకముతో నింపండి ప్రభువా. నీ ప్రత్యక్షతను ఆయన నీ బిడ్డలు చూచున్నట్లుగా,
నీ ప్రత్యక్షతని విశ్వసించినట్లుగా మీరు మాట్లాడండి, మీరే మహిమ పొందమని, నీ బిడ్డలందరినీ కూడా నీ వాక్యము చేత పట్టుకొని స్థిరపరిచి బలపరచుమని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము కూడా మన జీవితంలో అద్భుతం జరగటానికి ఆస్కారం ఉందని ప్రభు చెప్తున్నాడు. ఆశ్చర్యము జరగటానికి, అభివృద్ధి కలగటానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని, కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. చూసారా ఎంత అద్భుతమైన కార్యమో! దేని ద్వారా జరిగింది ఈ కార్యము? ఈ అధ్యాయాన్ని దేవుడు మరి జ్ఞాపకం చేస్తూ, ఈ అద్భుతమైన కార్యములు జరగటానికి అక్కడ యేసయ్య ఉన్నాడు. రెండవది, అక్కడ సమర్పణ కలిగిన చిన్నవాని హృదయం ఉంది. మూడవది, క్రమమైన జీవితం ఉంది. క్రమం ఉంది, అక్కడ పంక్తులు పంక్తులుగా అందరూ కూర్చున్నారు. నాలుగవది ఏం కనిపిస్తుందంటే ఇక్కడ కృతజ్ఞత. యేసయ్య దగ్గర ఎన్నున్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 యవల రొట్టెలు, 5 చిన్న చేపలు, 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన దగ్గర ఉన్నాయి. అయితే వీటిని పట్టుకొని యేసయ్య ఏం చేశాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎక్కువగా ఉన్నాయని చెల్లించాడా? తక్కువగా ఉన్నాయని చెల్లించాడా? ప్రభువా, ఈ సమయమందు మీరు మాకు వీటిని ఇచ్చారు అని చెల్లించారా? అక్కడ యేసయ్య కలిగిన దానిని బట్టి, ఉన్న దానిని బట్టి ఆ రెండింటిని కూడా చేతులకు తెచ్చుకొని, ఆ రొట్టెలు ఆ చేపలను చేతులకు తెచ్చుకొని, ప్రభువా ఈ సమయమందు మీరు వీటిని మాకు ఇచ్చారు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికీ పంచారంట. మనకున్న దానితో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పగలమా? మనకు కొద్దిగా ఉంది, చెప్పగలమా? చెప్పలేం. ఇంట్లో మంచి వంటకం వండారు, అయితే కొద్దిగా వండారు. అందరికీ తల్లి ఏం చేసిందంటే పంచుకుంటూ వచ్చింది. అందరికీ పంచుకుంటూ వచ్చింది తల్లి. భర్తకు కొద్దిగా, కుమారుడికి కొద్దిగా, కూతురుకి కొద్దిగా, ఇంకా చిన్నోడు ఉంటాడు కదా, ఆమెకు కొద్దిగా, ఆ చిన్నోడికి కొద్దిగా. అందరూ వండిన పదార్థాన్ని చూసి ఏమంటున్నారంటే, ఎక్కువ వండితే నీ సొమ్ము ఏమైనా పోయిందా అని అంటున్నారే తప్ప, అది ఎట్లా కష్టపడిందో, ఎలా సమకూర్చిందో, ఎలా దాన్ని సిద్ధపరిచిందో మాత్రం తెలియట్లా. ఇంకొంచెం పెడితే ఏమైందంట, నాకు కొద్దిగా పెట్టొచ్చు కదా అని ఎవరు అంటున్నారే తప్ప, ఆ ఉన్నదానితో తృప్తి మాత్రం ఎవరికి లేదు. అలా అందరికీ ముందు భర్తకి ఇచ్చింది, ఏమైనా కొద్దిగా పెట్టారంటే, నాకు ఇది ఇష్టం అని తెలుసు కదా, ఇంకొంచెం పెట్టొచ్చు కదా, లేదండి కొద్దిగా ఉంది, అందరికీ పిల్లలకు కూడా రావాలి కదా అని చెప్పి భార్య చెప్తూ ఉంది. కొద్దిగా నిష్ఠూరపడ్డాడంట భర్త. ఆ తర్వాత పెద్దవాడు వచ్చాడు, పెద్ద కొడుకు వచ్చాడు, వాడికి కొద్దిగా పెడుతుంది. ఏగమ్మా, నాకు కూడా ఇది చాలా ఇష్టం అని నీకు తెలుసు కదా, కొద్దిగా పెడుతున్నావు ఏంటంటే, లేదురా ఇది కొద్దిగా ఉంది, అందరికి రావాలని చెప్పి సర్దుతున్నానని చెప్పి వాడికి పెట్టిందంట. వాడు నిష్ఠూరపడుతున్నాడు. కూతురు వచ్చింది లోపు, ఆ పిల్లకి కూడా కొద్దిగా పెడుతుంటే ఆమె అదే మాట అంటుంది, నిష్ఠూరపడుతుంది. ఇక చిన్నోడు వచ్చాడు, వాడు కొద్దిగా పెడుతుంటే అది చాలా చూచి చాలా సంతోషించి, అమ్మా థ్యాంక్స్ అమ్మా,
నా దాకా వచ్చిద్దని అనుకోలేదమ్మా అని చెప్పి ఆ చేసిన వంటకానికి చాలా సంతోషపడి తల్లికి ఏం చెప్తున్నాడో తెలుసా? కృతజ్ఞతలు చెప్తున్నాడు. చాలా థ్యాంక్స్ అమ్మా, ఇది నాకు ఇష్టమని నీకు తెలుసు, నా కోసం నువ్వు దీన్ని సిద్ధపరిచావని చెప్పి ఎంత పెట్టింది వాడికి? బేషన్లు ఏం పెట్టలా. భర్తకి ఎంత పెట్టిందో, ఇంట్లో పెద్దోడికి ఎంత పెట్టిందో, కూతురికి ఎంత పెట్టిందో, వాడికి కూడా అంతే పెట్టింది. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఆ తల్లి దాచుకున్నది కూడా వీడికి పెట్టిందండి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకు పెట్టిందంటారు? ఎందుకు పెట్టింది? ఆ చిన్నవాడు తన తల్లి చేసిన తనకిష్టమైన పదార్థాన్ని బట్టి తల్లికి ఏం చెప్పాడు? థ్యాంక్స్ చెప్పాడు, కృతజ్ఞత చెప్పాడు. నాకు ఇష్టమైన వంటకం ఉండేవమ్మా, కొద్దిగా అయినా సరే ఇది చాలా బాగుంటుందమ్మా అని సంతోషంతో నిష్ఠూరపడలా. మనకి తగ్గితే ఎంత నిష్ఠూరపడతామో. ఎక్కువ ఉంటేనేమో బాగా తినేసి ఏమి చెప్పము, ఇంకా బాగా తేపుతాం, ఒక పెద్ద తేపు ఒకటి తేపుతాం, ఇంకా ఎవరికి కృతజ్ఞతలు చెప్పం. ఇక మంచిగా ఏమైనా దొరికితే పడుకోవటానికి ఇక బాడీ దానికి అప్పగిచ్చేస్తాం. ఎక్కువైతేనేమో అలా చేస్తాం, తక్కువైతేనేమో నిష్ఠూర పడతాం. ఇందులో కృతజ్ఞత ఏమైనా చెప్తామా, తెలుపుతామా? తెలపమండి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆ చిన్న పిల్లవాడు కూడా తన తల్లి తనకి ఇష్టమైన పదార్థాన్ని తయారు చేసినందుకు దాన్ని బట్టి సంతోషపడ్డాడు. అది కొద్దిగా అయినా అది చాలా ఇష్టమని భావించి దాన్ని తృప్తిగా తినడానికి ఇష్టపడ్డాడు. అందును బట్టి ఆ తల్లి ఆ బిడ్డకి ఏం చేసిందంట? తనకు సిద్ధపరుచుకుంది కూడా, తాను తినటానికి కూడా సిద్ధపరచుకుంది కూడా. ఆ తల్లి ఆ బిడ్డకి ఇవ్వటానికి సిద్ధపడింది. మన దేవుడు కూడా అంతేనండి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన ఇంకా ఎన్ని చేస్తాడంట? ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాడండి. ఆయన దగ్గర ఎన్ని ఉంటే అన్ని సమస్తం కూడా ధారాళంగా నీకు ఆయన ఇచ్చేస్తాడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైంది కూడా కృతజ్ఞతాస్తుతులే. దేవునికి ఇష్టమైంది కూడా ఏంటంట? చెప్పాలి అందరు ఏమంట? ఎందుకంటే ప్రకటన గ్రంథములో ఈ మాట చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 11 నుంచి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగ యుగముల వరకు. చెప్పండి, ఎక్కడ వరకు అంట? యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఎప్పటి వరకు అంటే అవి యుగ యుగముల వరకు. అందులో ఉన్న విషయాలలో కృతజ్ఞత యుగ యుగాల వరకు కూడా దేవుని కృతజ్ఞత కలగాలి. ఎందుకంటే ఆయన ఈ సృష్టిని, ఆయన తన యొక్క పోలిక చొప్పున నరుణ్ణి ప్రేమించి ఎంతగానో ఆయన చేసుకున్నాడండి. కాబట్టి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? కృతజ్ఞతాస్తుతులు నీ కొద్దిగా ఉన్న కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఇశ్రాయేలుతో దేవుడు అంటాడు, మీరు పొందుకోబోతున్న మంచి దేశము. ఏ దేశం అంటది? మంచి దేశము, పాలు తేళ్లు ప్రవహించే ఆ దేశంలోకి మీరు వెళ్ళిన తర్వాత మీ మనస్సు మదించకుండా దేవుణ్ణి స్తుతించండి అంటాడు. అక్కడ తిని ఆహారము, అక్కడ మీకు దొరుకుతున్నటువంటి ఆ మంచి పదార్థాలను బట్టి మీ మనస్సు మదించకుండా దేవుణ్ణి స్తుతించండి అని చెప్పి అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కలిగిన స్థితిని బట్టి, మనకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి, పరిస్థితులను బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్థితి సమృద్ధిగా ఉన్నా, పరిస్థితులు తారుమారుగా ఉన్నా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే అక్కడ అద్భుతమైన కార్యాన్ని నీవు చూస్తావు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా.
ఏం చూస్తావంట నువ్వు? అద్భుతమైన కార్యాన్ని చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాన్ని చూస్తావు. అందుకే యేసుప్రభు వారు అక్కడ పరిస్థితి చాలా తారుమారుగా ఉంది. అందుకనే దేవుడు ఏం చేశాడంట? యేసయ్య మనకు మాదిరి చూపిస్తున్నాడండి, మనకు మాదిరి చూపిస్తున్నాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు 2 చేతులకు తీసుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డిస్తున్నాడని వారికి ఇచ్చాడు. ఆయన పంచండి ఇక మీరని. 5,000 మంది తిన్నారు. ఎట్లా తిన్నారంట? అది కూడా 5,000 మంది కొద్దిగా తిన్నారా? వారికి కడుపు నిండా వారికి ఇష్టమైనంత మట్టుకు అందరూ తినంగా ఇంకా 12 గంపలను పోగు చేశారంట. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అండి. అందుకే నేటి దినాన మనుషులు వారికి మంచి స్థితి ఉన్నప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. అందును బట్టే వారి జీవితాల్లో అద్భుతాలను పొందుకోలేకపోతున్నారు, ఆశ్చర్యమైన కార్యాలను పొందుకోలేకపోతున్నారు, ఆశీర్వాదాలతో నింపబడలేకపోతున్నారు. ఎలా ఉన్నారు నేటి దినాన సమాజం అంటే? చూడండి, రోమీలకు రాసిన పత్రికలో ఈ మాట చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మరియు వారు దేవునెరిగియు ఆయనను. చూసారా, మనుషులు నేటి దినాలు ఎలాగున్నారో రోమా పత్రిక ద్వారా కూడా అపోస్తలుడైన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు పరిశుద్ధ గ్రంథము, అందులో ఉన్నటువంటి పత్రికలు ఇవన్నీ కూడా ఎవరి కొరకు రాయబడ్డాయి అంటే వెలుపటి వారి కొరకు కాదు గాని లోపల ఉన్న వారి కొరకు. ఎవరి కొరకు రాయబడ్డాయి అంటే ఇవన్నీ వెలుపల ఉన్న వారి కోసం కాదు, లోపల ఉన్న వారి కోసం, సంఘములో ఉన్న వారి కోసం, దేవునిలో బ్రతుకుతున్న వారి కోసం రాయబడుతున్నటువంటి మాటలు ఇవి. ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అందరికంట దేవుడు ఎరిగి ఉన్నారు, ఎరిగి రక్షింపడి ఉన్నారు, కానీ దేవునిగా ఆయనను మహిమపరచట్లా, ఒప్పుకోట్లా, ప్రభువుని మహిమపరచట్లా. ఎరిగి ఉండి కూడా దేవుణ్ణి మహిమపరచట్లేదండి. దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి మహిమపరచట్లా. ఇంకా ఏదో ఒక దాని మీదే దృష్టి నిలుపుతున్నారు, దేనో దాని మీదే మనస్సు పెడుతున్నారు, దేని ద్వారానో లేకపోతే ఈ లోకములో ఉన్న వాటి మీదనో ఇంకా తలంపులు ఆలోచనలు నిలుపుతూ ఉన్నారు, కానీ దేవుని మాత్రం మహిమపరచట్లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడనే మహిమ దేవునికి తేవట్ల. మహిమ వాళ్ళు దేవునికి మహిమ తేవట్లా, దేవుడు చేస్తాడు అనే దానికి వారు మహిమ తేవట్లా, దేవుని మాటకు తేవట్ల మహిమ. దేవునికి చేసే ప్రార్థన ద్వారా, ప్రార్థించుకోవటం ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు అని ఆయనకు మహిమ తేవట్లా. దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెట్టుకుంటున్నాము, ఆ కన్నీటి ప్రార్థనకు దేవుడు కార్యం చేస్తున్నాడు అనే దానికి మహిమ తేవట్లా. దేనికి తెస్తున్నారంటే మహిమ? దేనికి తెస్తారంటే మహిమ? ఈ లోకములో ఉన్నటువంటి మంత్రాలకో తంత్రాలకో దేవుణ్ణి ఎరిగి కూడా ఇలాంటి వాటికి మహిమ తెస్తున్నారండి, దేవుణ్ణి మహిమపరచట్లా. ఇంకా ఏమంటున్నారో చూడండి అక్కడ. కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపట్లేదంట. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి కానీ మనం అందులో నింపోవద్దు. అక్కడ ఏమంటున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించట్లా. అయ్యా బ్రతుకామయ్యా, నీ కృతజ్ఞత. ఈరోజు ఈ రీతిగా మమ్మల్ని నిలిపావయ్యా, నీకు కృతజ్ఞత. చూడండి, మనం అందరము కూడా ఈరోజు ఉపవాస ప్రార్థన మరియు స్వస్థత ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో మనం స్వస్థత పొందామా పొందలేదా? దేవుని వద్ద నుండి ఆ యొక్క ప్రార్థన ద్వారా యాకోబు పత్రికలో ఏం రాయబడిందంట? యాకోబు పత్రికలో భక్తుడైన యాకోబు ద్వారా ప్రభు మాట రాయించాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని
విశ్వాస సహితంగా కూడుకొని విశ్వాసహితమైనటువంటి దేవుని యొక్క దాసుల యొక్క ప్రార్థనల ద్వారా మనం అందరము కూడా స్వస్థత పొందినటువంటి వారం, బాగుపడినటువంటి వారం. మరి ఈ స్వస్థత ప్రార్థన కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వస్తున్నామండి. బాగుపడుతున్నాం, మారిపోతున్నాం, బాగుపడుతున్నాం, జారిపోతున్నాం, బాగుపడుతున్నాం, వెనకబడుతున్నాం. కృతజ్ఞతాస్తుతులు వచ్చి దేవునికి చెల్లించి ఆయన మహిమ చేత నింపబడుతున్నామా? వారం వారం జరిగే దేవుని సన్నిధిలో జరిగే ఈ యొక్క స్వస్థత ప్రార్థన విషయంలో బాగుపడి కృతజ్ఞత చూపలేని మనము ఇంకెక్కడెక్కడో వారాలు వారాలు తిరుగుతూ ఉంటామండి. దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధ గ్రంథంలో 10 మంది కుష్ఠరోగుల గురించి ప్రభు ఒక మాట చెప్పాడు. ఈ 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. వారు ఏక స్వరముతో దేవుని దగ్గరికి, యేసు దగ్గరికి వచ్చి నిలబడి, దూరంగా నిలబడి ఏమని కేకలేశారంట? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించాయా అని కేకలు వేశారు. కేకలు వేసినప్పుడు అందరూ ఏం చేశారంట? కేకలు వేసినప్పుడు యేసయ్య ఇదిగో మీరు వెళ్ళి మీ యాజకులకు కనబరుచుకోపోండి అన్నప్పుడు వారందరంట ఆ మాట నమ్మి విశ్వాసంతో వెళ్ళిపోయారు. వారు వెళుతున్నప్పుడు వారందరూ కూడా ఏమయ్యారంట? చెప్పండి, ఏమయ్యారంట? వారందరూ మార్గములో శుద్ధులయ్యారు. ఒకరినొకరు ఇలా చూసుకుంటూ అడుగుతున్నారు, ఇదిగో నాకు వీపు మీద బాగుపడిందా, నా కాళ్ళకు బాగుపడ్డాయా, నా మెడ మీద బాగుపడిందా, నా చేతులు బాగుపడ్డాయా అని ఒకరినొకరు పరీక్ష చేసుకుంటూ చూసుకుంటుంటే వారిలో అందరూ కూడా శుద్ధులయ్యారంట. శుద్ధులైన 10 మందిలో ఒకడు వచ్చి ఏం చేశాడండి? పరుగున ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ బాగుపడ్డాడో, ఏ ఏ ఏ యొక్క మరి వాక్కు చేత బాగుపడ్డాడో, ఏ ఒక్క వాక్కు సెలవు చేత బాగుపడ్డాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏం చెల్లించాడంట? చూడండి, ఆ మాట చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఎక్కడెక్కడోలతో ఉంటుందండి. ఇక్కడ మందిరం ఉంది, ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపడతాడని. లోపల ఉన్న వాళ్ళకి మాత్రం అటువంటి విశ్వాసము తక్కువ. చూడు, ఇక్కడ 10 మంది కూడా శుద్ధులయ్యారు. శుద్ధులైన తర్వాత అందులో ఒకడు ఏం చేశాడంట? పరుగున వచ్చి, నేను ఇక్కడ యేసయ్య నన్ను ఇక్కడ ముట్టాడు, యేసయ్య నన్ను ఇక్కడ ఆయన మాట చేత నన్ను స్వస్థపరిచాడు, ఆయన వాక్కు చేత నన్ను బాగు చేశాడని చెప్పి అక్కడికి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాడండి. ఈరోజు మనము బాగుపడిన తర్వాత ఇంకెక్కడెక్కడో కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్తాం. మనం ఇంకెక్కడెక్కడో కృతజ్ఞతలు పంచుకోవడానికి వెళ్తుంటాం. కానీ ఒకసారి గుర్తుపెట్టుకో, నీవు బాగుపడినప్పుడు, నిన్ను శుద్ధి చేసినప్పుడు, నిన్ను స్వస్థపరిచినప్పుడు, ఈ యొక్క ప్రార్థనల ద్వారా నీ జీవితంలో జరిగినటువంటి కార్యమును బట్టి వారం వారం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వస్తే దేవుడు నిన్ను ఇంకా ఏం చేస్తాడో తెలుసా? ఆ 10వ వాడితో చెప్పాడు ఏమాట? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, నీవు సాగిపో అన్నాడు. దేవునికి స్తోత్రం చేయుదా. అంటే ఇక్కడ పరిపూర్ణమైన స్వస్థత వానికి సంభవించింది. అది అద్భుతం కదా, అది ఆశ్చర్యం కదా. కృతజ్ఞతాస్తుతులు నీ జీవితంలో అద్భుతము, ఆశ్చర్యాలని కలగజేస్తూ ఉంటుందండి. అందుకే ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, నీవు స్వస్థపడ్డావు, బాగుపడ్డావు. ఇదిగో ఈ యొక్క ఉపవాస ప్రార్థన, స్వస్థత ప్రార్థనలో నేను ఎంతగానో బాగుపడ్డానని నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వస్తుంటే నేను చూసిన అన్న గాని అక్క గాని యాడికి పోతున్నావని ఈరోజు అంటే, ఇదిగో ఈరోజు శుక్రవారం స్వస్థత ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో నేను బాగుపడ్డాను, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వెళ్తున్నాను అని నీకు ఎదుటిపడిన వారితో తారసపడ్డప్పుడు నువ్వు చెప్పగలిగితే వారికి కూడా ఏమొచ్చిందంటే విశ్వాసం వారిలో కూడా వచ్చి వారు కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది. మనం బాగుపడితే, మనం స్వస్థ పొందితే జారిపోతాం, వెనకడుగు వేస్తాం. మరి ఎంతగానో
ఆ దేవుని మహిమపరచలేని స్థితిలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని స్థితిలో జీవిస్తే ఎంతమంది స్వస్థపడ్డారండి, ఎంతమంది బాగుపడ్డారండి, ఎంతమందిని దేవుడు మరి స్వస్థపరిచి మరి ఆయన ఎంతగానో కృప చూపించాడో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. అందుకు మనకు కృతజ్ఞత చూపుతున్నామా, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నామా, ఆ ఒక్కదానితోనే నిలిచిపోతున్నావా, ఇంకా నీవు ఎక్కువగా పొందుకోవటానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు భక్తుల జీవితంలో కృతజ్ఞత అనేటువంటిది పెద్దపీట వేశాడండి. దావీదు తన యొక్క ఆత్మీయతలో దేనికి పెద్దపీట వేశాడు? కృతజ్ఞతకు పెద్దపీట వేశాడు. అందుకే ఆయన ప్రార్థనా జీవితాల్లో కృతజ్ఞత ప్రార్థనకు కూడా ప్రాముఖ్యతనిచ్చాడు, కృతజ్ఞతకు కూడా ప్రాముఖ్యతనిచ్చాడు. ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడునయ్యా అని చెప్పి దేవుణ్ణి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందుకు దేవుడు అతనికి ఎటువంటి కృపనిచ్చాడండి? ఎటువంటి కృపనిచ్చాడు? చాలా గొప్ప కృప. అంతకు ముందు కూడా మీకు జ్ఞాపకం చేశాను. దావీదుకు అనుగ్రహింపబడిన కృప వీడిపోని కృప, అధికమైన కృప, తొలగిపోని కృప, శాశ్వతమైన కృప. కృప వెంబడి కృప అలా పొందుకున్నాడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యాలు పొందుకోవాలంటే దానికి ఏం చెల్లించాలంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రోమీయులకు రాసిన పత్రిక చదివినట్లుగా దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి మహింపరచట్లా, మరి దేవుని వలన కార్యాలు పొందుకొని కూడా ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతూ ఉన్నాం. ఇంకొక మాట చూద్దాం. దేవుని కార్యాలు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా అద్భుతమైన కార్యాలు, పరిపూర్ణమైన స్వస్థత, సమృద్ధి అయిన దీవెన ఆహారం యేసయ్య చేసినటువంటిది. అలాగే సమరయుడు 10 మందిలో బాగుపడినటువంటి సమరయుడు అన్నమాట. అలాగే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా అద్భుతం ఏంటో తెలుసా? ఆయన మహిమ చేత నింపబడతామంట. దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఆసాపు, హేమాను వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను, తంబూరలను, సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టును నిలిచిరే. వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదు వారును పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోను, తాళములతోను, వాయిద్యములతోను కలసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ముందునని స్తోత్రము చేసిరి. చూడండి, సందర్భం అంతా ఎక్కడ, ఎప్పుడు, దేనికి అని అంటే సొలొమోను దేవాలయాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని అనుమతి చేత, దేవుని అనుగ్రహం చేత, దేవుని యొక్క కృప చేత దేవాలయాన్ని కట్టారండి. కట్టిన తర్వాత వారందరూ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మనం చదివిన విషయాలన్నీ కూడా అందరూ, ఎంతమంది పెద్దలో, ఎంతమంది యాజకులో, ఎంతమంది పాటలు పాడేవాళ్ళు, ఎంతమంది గాయకులో, వారందరూ కలిసి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచు యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అనేటువంటి స్తోత్రాలు చేస్తున్నప్పుడు ఏం జరిగిందంట? 14వ వచనం కనబడుతుంది. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. దేవునికి స్తోత్రం చేయుదా. మందిరము నిండా నిండెను. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. ఎప్పుడంట అది? ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనుండగా. ఇక్కడ ఆత్మీయ అర్థాన్ని మనం చూద్దామండి. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను కట్టాడు. కట్టాడా లేదా? కట్టాడు ఆయన.
మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన తన రక్తమును చిందించి మనల్ని బ్రతికింపజేశాడు, మనల్ని జీవింపజేశాడు, మనల్ని కట్టాడు. ఆయన మనము కట్టబడిన తర్వాత మనం ఏం చెల్లించాలంట? కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తే దేవుడు అక్కడ మందిరం మీద నింపబడిన మహిమ నీ మీద కూడా నింపుతాడంట. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వ్యక్తిగా నీవు ఉంటే ఆయన సన్నిధిలో వారం వారం ప్రభు దగ్గరికి వచ్చి నన్ను కట్టావయ్యా, నన్ను నిలిపావయ్యా, నన్ను స్థిరపరిచావయ్యా, నన్ను బలపరిచావయ్యా అని దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన మహిమ నీ మీద కూడా నిండుగా నింపబడుతుందండి. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు కదా దేవుడు, లెమ్ము యెహోవా మహిమ నీ మీద ఉదయించునన్నాడు. దేవుని మందిరం కట్టబడిన మందిరం మీదే కాదు, నీ మీద కూడా నింపబడతాడు, నీ మీద కూడా నిండుగా నింపుతాడు మహిమ దేవుడు. ఆయన మహిమ, ఆయన తేజస్సు మందిరం మొత్తం కూడా నిండిపోయిందంట. అక్కడ పనిచేసే యాజకులంట నిలవలేకపోయారంట. నీ మీద అలాంటి మహిమ నిండుతుందా? కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తే దేవుడు తన మహిమతో నేను నింపుతాడు. నీ వద్దకు సాతాను క్రియలు గాని సాతాను శక్తులు గాని తాకలేవు, రాలేవు, నిన్ను ప్రేరేపించలేవు కూడా. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. ప్రేరేపించు కూడా. చేదైన వేరు సాతాను యొక్క తలంపులు, ఆలోచనలు ఏవి కూడా నిన్ను ప్రేరేపింపు. ఎందుకు? నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు కాబట్టి, నీవు కట్టబడి దేవుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు గనుక ఏది నిన్నెంత మాత్రము కూడా అపవిత్రపరచలేదు, సాతాను సంబంధమైన ఏ క్రియ కూడా. అందుకే వారం వారం ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు త్వరపడి, ఆయుధపడి, సిద్ధపడి, ఆసక్తి కలిగి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లయితే మహిమతో నింపుతాడండి. ఈ మహిమకు దైవజనుడు మోషే ఒక చక్కని పేరు పెట్టాడండి. ఈ మహిమకు దైవజనుడు మోషే కొన్ని అద్భుతమైనటువంటి పేర్లు పెట్టాడు. చూద్దాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము. నిర్గమాకాండం 34వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. దైవజనుడు మోషే అడుగుతాడయ్యా, నేను చూడాలనుకుంటున్నానయ్యా, నీ స్వరూప దర్శనాన్ని నాకు కనపరచు అంటే, ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకలేడయ్యా, చాలా అయ్యా, చచ్చిపోతానయ్యా నిన్ను చూసి, నాకు బతకాలన్న ఆశ కూడా లేదయ్యా, చచ్చిపోతానయ్యా, అట్లాగే చూపించాయా ఒక్కసారి అంటే, ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి మోషే ఇదిగో నా పర్వతమైన హోరేబు దగ్గరికి నువ్వు రా, అక్కడ 2 రాతి పలకలు చెక్కు తీసుకొని నా దగ్గరికి రా అన్నప్పుడు, మరి ఆయన వచ్చినప్పుడు ఆ పర్వతం దగ్గర ఒక బండ సందులో నుండి అంట, బండ సందు ఒకటి ఉంది, నువ్వు ఆ సందులోకి నిలబడు, నేను ఆ సందులో నువ్వు నుంచున్నప్పుడు నేను నా చేతిని పెడతాను. అదేమో సందు, ఆ సందు మీద కూడా నేను చేతులు పెట్టి ఆ చేతి వేళ్ల సందుల నుండి ఆయన మహిమ ప్రభావాన్ని చూచాడండి. చూచి ఆ తేజస్సును చూచి అంటున్నాడండి, ఏమన్నా తెలుసా, ఆ మహిమ తేజస్సు మరి నింపబడినప్పుడు ఆయన చూచినది ఏమిటయ్యా అంటే, ఆ మహిమలో కనికరాన్ని చూశాడు, దయ చూశాడు, విస్తారమైన కృపా సత్యములను చూశాడండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నిజమే, దేవుని మహిమతో నింపబడటం అంటే అదేనండి, కనికరము చేతను, దయ చేతను, కృపా సత్యములు నిన్ను ఆవరిస్తాయి అంట, నిన్ను విడిచిపెట్టవవి. అద్భుతం కదా ఇది, కృతజ్ఞతాస్తుతుల ద్వారా జరిగే ఆశ్చర్య కార్యం కదా ఇది. మరి నువ్వు చెల్లిస్తున్నావా?
కృతజ్ఞతాస్తుతులు. ప్రభువుకు నీవు ఆ రీతిగా కట్టబడిన నీవు, ఆయన చేతిలో ఏర్పాటు చేయబడ్డ నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహిమతో నింపబడుతున్నావా? లేకపోతే కృతజ్ఞతాస్తుతులు మానేసి సాతాను యొక్క ప్రేరణలతో నింపబడుతుంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలముగా మనము మన జీవితాల్లో దేవుని కార్యాలు పొందాలంటే, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలోనికి ప్రభువు అనుమతించాలంటే కృతజ్ఞతాస్తుతులు. సొలొమోను ఆ మందిరం కట్టిన తర్వాత సమాజం అంతా కూడా, సర్వ సమాజం అంతా కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఎంతగా మహిమతో నింపాడండి దేవుడు. నిన్ను కూడా నింపుతాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. అందుకే కృతజ్ఞతాస్తుతుల ద్వారా అద్భుతం ఏమిటయ్యా? అద్భుతం ఏంటంట, ఒకటి సమృద్ధి అయినటువంటి ఆహారం, రెండవది సంపూర్ణమైనటువంటి స్వస్థత, మూడవది మహిమతో నింపబడినటువంటి ఆ గొప్ప తేజో మహిమ నీ మీద కూడా ప్రకాశిస్తుంది. అద్భుతమైనటువంటి మహిమ, తేజస్సు. ఇక మరొక మాట ప్రభు చెప్తున్నాడు, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా నీ జీవితంలో నువ్వు పొందాలనుకుంటున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదం, అభివృద్ధి, ఆశ్చర్యమైన కార్యం, అద్భుతమైన కార్యము మరొకటి ఏమిటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. 6వ వాక్యాన్ని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు. చూడండి, ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. దేని గురించి చింతపడొద్దు, దేని గురించి కూడా, వేటిని గురించి కూడా కలవరపడొద్దు, చింతపడొద్దు. మీరేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయమునందు. అయ్యా, ప్రతి విషయమునందు చెల్లించాల కృతజ్ఞతాస్తుతులు. చెల్లించు. దెబ్బ తగిలినా కూడా ఏం చెల్లించాలంట? చెల్లించాలా? అయ్యా దెబ్బ తగిలింది అని మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? చెల్లించలే. ప్రభువా ఈ దెబ్బ తగిలిందయ్యా, ఇంతటితో నన్ను కాపాడావయ్యా, నీకు స్తోత్రాలు. ఇంతకు మించి ఎక్కువగా నాకేమీ జరగనందుకు స్తోత్రాలయ్యా. చెల్లించాల్సిందే కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయమునందు. అప్పుడు ఏం కలుగుతుందో తెలుసా? దేవుని సమాధానం అంట మనకి కావలిగా ఉంటుంది. అద్భుతం కదా ఇది, ఆశ్చర్యం కదా ఇది. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. 7వ వచనం అంటున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును. కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లిస్తే ప్రతి విషయమునందు గొప్ప సమాధానము నీకు కావలిగా ఉంటుంది. ఆయన అనుగ్రహించే సమాధానం, ఆయన అనుగ్రహించేటువంటి శాంతి కావలిగా ఉంటుందండి. అందుకే నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవితాల్లో దేవుని అద్భుతాలు పొందాలంటే, ఆశ్చర్యమైన కార్యాలు పొందాలంటే ప్రభు చెప్తున్నాడు, యేసయ్య మనలో ఉండాలి. యేసయ్య మొదట ఎవరుండాలంట? యేసయ్య ఉండాలి. ఎక్కడ? మనలో ఉండాలి ప్రభు. రెండవది సమర్పణ కలిగిన హృదయం ఉండాలి. మూడవది క్రమమైన జీవితం ఉండాలి. నాలుగవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి లక్షణము ఉండాలి. అలాగూ మనం చెల్లించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతం అన్నమాట. పరిపూర్ణమైన స్వస్థతను జరిగిస్తాడు, సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తాడు, మహిమతో నింపుతాడు. అలాగే కావలిగా తన సమాధానాన్ని, యేసు క్రీస్తు ద్వారా శాంతి సమాధానము మనకి కావలిగా ఉంటుందండి, కాపలాగా ఉంటుంది. ఆయన సమాధానకరమైన ఆలోచనలు పంపిస్తాడు, శాంతియుతమైన ఆలోచనలు పంపిస్తాడు. అవి కావలిగా ఉండి నిన్ను ఇరుకును పడనివ్వకుండా, నిన్ను తొట్టిలనివ్వకుండా, నిన్ను ఇబ్బందులు పడనివ్వకుండా ఆయన ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాలం మందు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, అద్భుతం జరగాలంటే, ఆశ్చర్యకార్యం పొందాలంటే నీలో ఉండాల్సినది కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి ప్రభుకి. నువ్వు చెల్లించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో దేవుడు సమృద్ధిగా జరిగిస్తాడు. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఈ మధ్యాహ్న కాలం ప్రభు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడిన మాటలను బట్టి హృదయపూర్వకంగా
ప్రార్థనాపూర్వకంగా ఉందా. పరిశుద్ధుడా, కృపా సత్య సంపన్నుడా, నీ ఘనమైన నామానికి వందనాలు. నిజమైన ఆయన, మాకు కలిగినది కొంచెమే అయినప్పటికీ నిష్ఠూరపడకుండా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దానిని సమృద్ధిగా మారుస్తావని మాట్లాడుతున్నాం. మాకు కలిగింది కొద్దిగానైనా దానిలో మేము సంపూర్ణంగా ఇవ్వగలిగితే, మాకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించగలిగితే మాకు సమృద్ధిగా మీరు ఇవ్వగలుగుతారని మీరు తెలియజేస్తున్నారు నాయన. అంతేకాదు ప్రభువా, మేము నీ చేత కట్టబడిన వారు నాయన. మీరు మమ్మల్ని కొన్నారు, కన్నారు, కట్టారు ప్రభువా. మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లయితే మహిమతో నింపుతావని మాట్లాడుతున్నారు నాయన. ప్రభువా, మేము ప్రతి విషయంలో కలవరపడకుండా కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించగలిగినప్పుడు నీ శాంతి సమాధానం మాకు కావలిగా ఉంటుందని అద్భుతమైనటువంటి కార్యము ఇదిగో మీరు జరిగిస్తారని సెలవిస్తున్నారు నాయన. విన్న వాక్యము ప్రభువా బిడ్డల హృదయాల్లో 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలింపు దయచేయమని, ఈ వాక్యము చేత నీ బిడ్డలను మీరు పట్టుకొనండి, నీ బిడ్డలను మీరు ఎంతగానో భద్రపరచమని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.